నేను ఏ ట్రిప్కి వెళ్ళినా వర్షం పడుతుంది అనమాట. Hey guys, దిస్ ఇస్ ప్రియా అండ్ వెల్కమ్ టు మై పేజ్ అండ్ వెల్కమ్ టు గోకర్ణ సిరీస్. అంకోర్ నుంచి గోకర్ణకి అయితే వచ్చేసామన్నమాట. మధ్యలో నేను షూట్ చేయలేదు, నా ఫోన్ మొత్తం కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అరౌండ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అనమాట అంకోర్ నుంచి గోకర్ణకి రావడానికి. మేమైతే రూమ్ అయితే చెక్ ఇన్ అయ్యామన్నమాట. రూమ్ గురించి కూడా నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను, ఎగ్జాక్ట్ అడ్రస్ పెడతాను. చాలా రీజనబుల్గా ప్రైస్కి అయితే దొరికిందనమాట. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయ్యిందనమాట. ఆ రోజు ఇంకా దర్శనం కూడా చేసుకోలేదు, మేము డైరెక్ట్ బీచ్కి అయితే వెళ్ళాము, మెయిన్ బీచ్కి వెళ్ళామన్నమాట. కాసేపు అయితే వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా నేను అలా కూర్చొని ఉంటే ఒక అమ్మాయి అయితే వచ్చింది. ఇంకా బ్రేడ్ వేస్తానని చెప్పేసి చాలా అడిగిందనమాట. 50 రూపీస్ అంట ఒక్కరికి, ఒక్క బ్రేడ్. నేను అమౌంట్ ఇస్తానన్నా కూడా వినలేదన్నమాట తను. ఈ డ్రెస్కి సెట్ అవ్వదు అంటే కూడా వినకుండా అలాగే చేసింది. ఇంకా నేను ఆల్రెడీ ఫొటోస్ అన్నీ తీసుకున్నాను కదా, ఇంకా పోనీలే అని చెప్పేసి అయితే వేయించుకున్నాను. ఇంక ఇక్కడ సీ ఫుడ్ దగ్గర ఫిష్ ఫ్రై అయితే ఇచ్చారనమాట. 150 100 రూపీసో అంట దానికి. అసలు వర్తే కాదు, మసాలా మసాలా అట్లనే ఉంది. మన జనాలకు అస్సలు నచ్చదు, అసలు తీసుకో. మెయిన్ బీచ్ దగ్గర ఒక వ్యూ పాయింట్ ఉంది, అదైతే చాలా బాగుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి, ఫొటోస్ చాలా బాగా వస్తాయి. ఆ రోజే వర్షం పడిండే అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో మిగతా స్టోరీ చెప్తాను.